వెల్కమ్ టు యోగా క్లాస్. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము వ్యోమపాద చంద్రకళ ఆసనం చేయబోతున్నాము. వ్యోమపద అంటే ఏంటి? ఇది ఇంతకుముందు చేసిన చంద్రకళ ఆసనము. అయితే కాలుని నడుము అంత కాకుండా నడుము కంటే ఇంకా ఎక్కువగా పైకి లేపడాన్ని వ్యోమపాద అని అంటారు. అలా కాలుని నడుము కంటే ఇంకా పైకి లేపి మీరు చంద్రకళ ఆసనం చేయడం వలన మన శరీరంలో ఎలాంటి మార్పులు అవుతాయి దాన్ని ఈరోజు తెలుసుకుందాము. ఆసనం చేసే కంటే ముందుగా మనము వార్మప్ చేయాలి. మీరు సూటిగా కూర్చొని మీ కాళ్ళని సూటిగా చేయండి. ఇలా కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని మన వైపు దూరంగా చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడు మీరు థైస్ని పట్టుకోవాలి. థైస్ని పట్టుకుంటూ కాళ్ళ వేళ్ళని దూరంగా దగ్గరగా చేస్తూ మీ కాళ్ళ కండరాలని ఫ్రీగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడమే కాకుండా ఈ విధంగా చేతులని వెనకాలకి తీసుకెళ్ళి భుజాలని ఓపెన్ చేస్తూ మీరు ఈ ఆసనాన్ని చేస్తే ఛాతీ కూడా ఓపెన్గా అవుతుంది. దీని తర్వాత మోచేతులని కొద్దిగా బెండ్ చేసి నెమ్మదిగా కాళ్ళని దూరంగా చేయాలి. దగ్గరగా తెచ్చుకుందాము. కాళ్ళని దూరంగా తేయండి. దగ్గరగా తెచ్చుకుందాము. ఈ విధంగా కొన్నిసార్లు మనము కాళ్ళని దూరంగా దగ్గరగా చేస్తూ కాళ్ళ మధ్యలో అంటే ఇన్నర్ థైస్లో ఉన్న కండరాలని బయట ఉన్న కండరాలని వార్మప్ చేసుకోవాలి. ఒకే లైన్లో కాళ్ళని మనము ఇలా చేయడం వలన పొట్ట ప్రాంతంపై కూడా దాని ప్రభావం చాలా ఉంటుంది. దాని తర్వాత కాళ్ళని దూరంగా చేసి పెట్టేసేయండి. దీర్ఘంగా శ్వాస తీసుకొని కుడి చేయితో ఎడమ కాళ్ళని పట్టుకొని ఛాతీని కుడివైపు తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళడం వలన వీపు ఛాతీ ప్రాంతంపై కూడా ప్రభావం ఉంటుంది. అలానే కాళ్ళల్లో కూడా దృఢంగా బలంగా స్ట్రెచ్ అనేది మనకు తెలుస్తుంది. రెండో వైపు మళ్ళీ కుడివైపు రెండో వైపు. కొన్నిసార్లు ఈ విధంగా మనము కుడి ఎడమ వైపున స్ట్రెచ్ చేస్తూ దాని తర్వాత మోకాళ్ళపై వెళ్ళిపోదాము. మోకాళ్ళపై వచ్చేసి ఛాతీని ఈ విధంగా ఓపెన్ చేయండి. భుజాన్ని కింద పెట్టేసి ట్విస్ట్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ ఛాతీని ఓపెన్ చేసి శ్వాస వదిలేస్తూ భుజాన్ని కింద పెట్టండి. శ్వాస తీసుకోండి. శ్వాసని వదిలేయండి. శ్వాస తీసుకోండి. శ్వాసని వదిలేయండి. దాని తర్వాత రెండో వైపు కూడా ఛాతీని వార్మప్ చేసుకుంటూ ఎడమ చేయిని పైకి చేసి భుజాన్ని కిందికి తీసుకొని రావాలి. ఈ విధంగా మోచేయిని ఫోల్డ్ చేసి పెడితే మనకు చాలా మంచిది. శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేయండి. శ్వాస తీసుకోండి. శ్వాసని వదిలేస్తూ భుజాన్ని కింద పెడదాము. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాస వదిలేస్తూ భుజాన్ని కిందికి తీసుకొస్తాము. దీని తర్వాత వ్యోమపాదము. కుడి కాలుని సూటిగా చేయండి. కుడి కాలు మన నడుము అంతే ఉంది. ఈ విధంగా పైకి తీసుకెళ్ళడాన్ని వ్యోమపాదము అని అంటారు. ఈ విధంగా పైకి తీసుకెళ్ళడాన్ని వ్యోమపాదము అని అంటారు. మోకాల్ని కింద పెట్టేసి ఎడమ కాలుని సూటిగా చేయండి. ముందు చూస్తూ కాలుని పైకి చేయండి.
మోకాలుని కింద పెట్టేసేయండి. కుడి కాలుని వెనకాల స్ట్రెచ్ చేసి నడుము కంటే పైకి తీసుకొని వెళ్ళి మీ మోచేతులని బెండ్ చేస్తూ ఈ కాలుని సూటిగా చేయండి. అదేవిధంగా ఎడమ కాలుని కూడా నడుము కంటే చాలా పైకి తీసుకొని వెళ్ళాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి కాళ్ళ కండరాలని ఫ్రీగా చేసుకుంటూ అధోముఖ శ్వానాసనంలో వచ్చేయాలి. కుడి పాదాన్ని కింద పెట్టేసి కుడి చేయిని కుడివైపు పెడదాము. చాలామంది చేతిని పాదం ముందు పెడతారు. అలా పెట్టవచ్చు, కానీ ఇలా కుడివైపు పెడితే మీకు బ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి ఎడమ కాలుని పైకి తీసుకెళ్ళి ఇలా చేతుల వేళ్ళపై వచ్చేయాలి. ఇదే చంద్రకళాసనము. అయితే ఈరోజు చేసే చంద్రకళాసనంలో తేడా ఏంటి? ఇంతకుముందు మనము ఈ ఆసనం చేసాము కదా. ఈ చంద్రకళాసనం కూడా మనము వార్మప్గా ఉపయోగించుకొని కొద్ది సమయం పాటు ఉందాము. మీ అరికాలుని బాగా ప్రెస్ చేస్తూ కాలు లోపటి భాగాన్ని బయటి భాగాన్ని ప్రెస్ చేస్తూ నడుము కాళ్ళ పైనే ఉండేటట్టుగా చూసి ఈ చంద్రకళాసనం చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. ఇప్పుడు ఎడమ పాదాన్ని ముందుకు తీసుకొని వచ్చి చేతులని ఈ విధంగా ముందుకు తెచ్చి కుడి కాలుని పైకి చేద్దాము. అయితే చంద్రకళాసనంలో మనము చేతిని పైకి చేస్తాము. ఈ విధంగా చేతిని కింద పెట్టి చేయడాన్ని వారియర్ 3 అనొచ్చు, కానీ నేను ఇంతకుముందు చంద్రకళాసనం అని అన్నాను. ఎందుకంటే చంద్రకళాసనము హిప్ ఓపెనింగ్. ఇక్కడ మనము కుడి కాలుని ఇంకొద్దిగా పైకి తీసుకెళ్ళి చేస్తున్నాము. బ్యాలెన్స్కి మాత్రమే మన చేయిని కింద పెట్టాము. ఈ విధంగా మీరు ఆసనాన్ని చేసినట్టయితే అది వారియర్ 3. ఈ విధంగా నడుముని ఓపెన్ చేసినట్టయితే అది చంద్రకళాసనము. ఇలాంటి చాలా చిన్న చిన్న మార్పులని గమనిస్తూ మనము ఆసనాలు చేస్తే చాలా మంచిది. దాని తర్వాత మళ్ళీ అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళని కొద్దిగా ఫ్రీగా చేసుకోవాలి. ఇప్పుడు ఎడమ పాదాన్ని మ్యాట్ పై పెట్టేసి ఎడమ చేయిని కింద పెట్టి ఈ విధంగా నడుముని పట్టుకొని మీరు కాళ్ళను లేపండి. కాలు నడుము హైట్లో లేపి ఇక్కడ కొద్ది సమయం పాటు ఉందాము. చేతిని కొద్దిగా బెండ్ చేసి మోకాల్ని బెండ్ చేసి కాలుని పైకి తీసుకెళ్ళండి. వేళ్ళని పైవైపు చేయండి. దీన్నే వ్యోమపాదం అని అంటారు. దాని తర్వాత కాలుని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోతాము. మళ్ళీ ఎడమ పాదాన్నే ముందుకు తీసుకొని వచ్చి కుడి పాదాన్ని పైకి లేపండి. నడుము కంటే పైకి తీసుకొని వెళ్ళి కావాలంటే చేతిని కూడా పైకి చేయవచ్చు. ఇక్కడ మనకు ఎలాంటి స్ట్రెచ్ అనుభవిస్తుంది? ఇన్నర్ థైస్లో స్ట్రెచ్ అనుభవిస్తుంది. అదే విధంగా కాలు వెనకాల అంటే పృష్ఠ భాగంలో తొడలల్లో కూడా కంపన అంటే వణుకులాగా అనిపిస్తుంది. కుడి కాలే కాకుండా ఎడమ కాలుపై కూడా దీని స్ట్రెచ్ చాలా ఉంది. కాలుని స్ట్రెచ్ చేస్తున్నాము కాబట్టి మొత్తం కుడి కాలుపై దాని స్ట్రెచ్ ఉంది. నడుములో కూడా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. దీని తర్వాత ఈ విధంగా జాగ్ చేస్తూ కాళ్ళని కొద్దిగా రిలాక్స్ చేసుకోవాలి. కుడి పాదాన్ని ముందుకు తీసుకొని వచ్చి కుడి చేయిని కింద పెట్టి ఎడమ చేయిని నడుము పైకి తీసుకొని రావాలి. ఇలా కాలుని నార్మల్గా లేపే కంటే ఇంకా ఎక్కువగా పైకి లేపాలి. ఇలా పైకి లేపడం కావాలంటే మన హ్యామ్స్ట్రింగ్స్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. ఇన్నర్ థైస్లో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. పృష్ఠభాగము తొడలో స్ట్రెచ్ని గమనిస్తూ కాలుని కింద పెట్టేసి మళ్ళీ మనము డౌన్ డాగ్లో కాళ్ళని ఆడించాలి. ఇలా డౌన్ డాగ్లో కాళ్ళని ఆడించడం వలన మనకు రిలాక్సేషన్ కలుగుతుంది. మళ్ళీ కుడి పాదాన్ని ముందు పెట్టేసి ఎడమ పాదాన్ని పైకి చేస్తూ దాని తర్వాత తలని భుజం వైపు తీసుకొని వెళ్ళి ఈ వ్యోమపాదము చంద్రకళాసనం చేద్దాము. దాని తర్వాత కాలుని కింద పెట్టేసి ఒకసారి మళ్ళీ డౌన్ డాగ్లో వెళ్దాము. డౌన్ డాగ్ని రిలాక్సేషన్గా మనము కౌంటర్ ఆసనంగా వాడుకుంటున్నాము. ఈ విధంగా కాళ్ళని పైకి కిందికి చేస్తూ ఒకసారి డౌన్ డాగ్
లో కాలుని పైకి లేపి ఎడమ పాదాన్ని కింద ప్రెస్ చేయాలి. దీన్ని కూడా మనము కౌంటర్ ఆసనంగా వాడుకుంటున్నాము. కుడి పాదాన్ని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేస్తూ ఎడమ కాలుని పైకి లేపండి. ఈ విధంగా చేసిన తర్వాత నెమ్మదిగా మోకాళ్ళపై వచ్చేసి కింద కూర్చోండి. వజ్రాసనంలో కూర్చుంటే పృష్ఠభాగము, నడుము, తొడ వెనకాల భాగము, తొడలు ఇవన్నిటికీ స్ట్రెచ్ అనేది లభిస్తుంది. మీ శ్వాస గతిని నిర్ధారిస్తూ నెమ్మదిగా శ్వాస తీసుకొని మీ శరీరంలో ఎలాంటి చేంజెస్ని అనుభవించారో దాన్ని గమనిస్తూ మీరు కళ్ళని మూసివేసి వజ్రాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. మనము వ్యోమపాద చంద్రకళాసనం గురించి తెలుసుకుందాము. ముందుగా మనము దీనికి సంబంధించిన వార్మప్ ఎక్సర్సైజెస్ చేద్దాము. మీరు సూటిగా కూర్చొని కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని మీ వైపు లాగండి. కాళ్ళ వేలని దూరంగా చేసి కాళ్ళ వేలని మన వైపు దూరం వైపు చేస్తూ మీరు కాళ్ళ కండరాలని యాక్టివ్గా చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ విధంగా కాళ్ళ వేలని దూరంగా దగ్గరగా చేస్తూ దాని తర్వాత మనము కుడి కాలు వేలని పైకి లేపి మన వైపు చేసి కుడి కాలుని పైకి లేపాలి. కొద్ది సమయం పాటు అలానే ఉండాలి. దీని తర్వాత ఎడమ కాళ్ళ వేలని మన వైపు లాగుతూ ఎడమ కాలుని పైకి చేయండి. ఇప్పుడు మనము మన ఎడమ కాలుని పైకి లేపి కాళ్ళ వేలని మన వైపు చేసి ఎడమ కాలులో ఉన్న కండరాలని దృఢంగా బలంగా చేసుకోవాలి. ఈ విధంగా కొద్ది సమయం పాటు రెండు కాళ్ళని మనము పైకి తీసుకొని వచ్చి దాని తర్వాత చేతులని ఇంకొద్దిగా వెనకాలకు తీసుకెళ్ళి మోచేతులని బెండ్ చేయండి. కాళ్ళ వేలని మన వైపు చేసి కాళ్ళని మొత్తం దూరంగా తీసుకొని వెళ్ళండి. దాని తర్వాత దగ్గరికి తీసుకొని రావాలి. మ్యాట్ పైప్ కాకుండా మ్యాట్ కంటే కొద్దిగా పైకి చేసి రెండు కాళ్ళని ఒకటేసారి వెనకాలకి, రెండు కాళ్ళని ఒకటేసారి దగ్గరికి తీసుకొని రావాలి. కాళ్ళని ఈ విధంగా దగ్గరికి దూరంకి చేసినప్పుడు కాళ్ళపైనే కాకుండా మన పొత్తి కడుపుపై కూడా దాని ప్రభావం ఉంటుంది. ఇలా ఇన్నర్ థైస్ని స్ట్రెచ్ చేసి దాని తర్వాత కాళ్ళని కంప్లీట్గా దూరంగా చేసి కూర్చోండి. నిటారుగా వీపుని తీసుకొని వచ్చి కుడి చేయితో ఎడమ పాదాన్ని తాకండి, ఎడమ చేయితో కుడి పాదాన్ని తాకాలి. ఇలా ట్విస్ట్ చేస్తూ ఛాతీని కూడా మనము ఓపెన్ చేసుకోవాలి. ఇన్నర్ థైస్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. దాని తర్వాత నెమ్మదిగా మనము మోకాళ్ళపై వచ్చేద్దాము. మోకాళ్ళపై వచ్చేసి కాళ్ళ వేళ్ళని లోపటి వైపు చేయండి. ఇలా కాళ్ళ వేళ్ళని లోపటి వైపు చేసి కుడి చేయిని పైకి చేసి ఛాతీని కుడివైపు ఓపెన్ చేయాలి. దాని తర్వాత కుడి భుజాన్ని మ్యాట్పై తీసుకొని రావాలి. కుడి చేయిని పైకి చేసి శ్వాస తీసుకోండి. కుడి భుజాన్ని మ్యాట్పై తీసుకొని రండి. ఈ విధంగా కొన్నిసార్లు మీరు కుడి చేయిని పైకి, కుడి భుజాన్ని కిందికి తీసుకొని వచ్చి శ్వాస తీసుకొని వదిలేసిన తర్వాత కుడి చేయిని కింద పెట్టేసి ఎడమవైపు కూడా అదే ఆసనాన్ని చేద్దాము. ఇలా చేసేటప్పుడు మీ భుజాలు, మీ వీపుపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇది చేయకపోవడము లేదా ఇది చాలా జాగ్రత్తగా చేయడము అలాంటివి చేస్తూ ఉండాలి. దాని తర్వాత మీరు కుడి కాలుని వెనకాల గాలిలో లేపండి. చేతుల వేళ్ళని దూరంగా చేస్తూ తలని కొద్దిగా కిందికి చేసి మోచేతులని బెండ్ చేసి కాలుని నడుము కంటే పైకి సూటిగా చేయాలి. ఈ విధంగా మీ కుడి కాలుని నడుము కంటే పైకి తీసుకెళ్ళండి. దాని తర్వాత కుడి మోకాల్ని కింద పెట్టేసేసి ఎడమ కాలుని పైకి తీసుకెళ్ళాలి. మోచేతులు కొద్దిగా బెండ్ చేసి పెడితే చాలా మంచిది. ఎడమ కాలుని కింద పెట్టేసి కుడి మోకాల్ని పైకి తీసుకెళ్దాము.
కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ కాలుని పైకి తీసుకెళ్ళండి. ఈ విధంగా నడుము కంటే పైకి కాళ్ళని తీసుకెళ్ళడాన్ని వ్యోమపాదము అంటారు. ఇదే ఎక్సర్సైజ్ని మనం చేసి దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోవాలి. అధోముఖ శ్వానాసనంలో మడమలని పైకి కిందికి అంటూ మోకాలని కిందికి పైకి చేస్తూ మీరు మీ కుడి పాదాన్ని ముందుకు తీసుకొని రండి. చేతుల వేలపై వచ్చేసి నెమ్మదిగా బ్యాలెన్స్ చేస్తూ మీరు మీ ఎడమ పాదాన్ని పైకి చేయండి. ఎడమ చేయిని నడుము వైపు తీసుకెళ్ళాలి. కాలుని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చి కుడి కాలుని పైకి లేపుతూ కుడి చేయిని పైకి తీసుకెళ్ళండి. ఇలా నడుముపై చేయిని పెట్టి బ్యాలెన్స్ చేసి మీ చేతుల అంటే ఎడమ చేతుల వేళ్ళని దగ్గరగా తెచ్చుకొని కాలుని నడుము కంటే పైకి లేపాలి. దాని తర్వాత కుడి కాలుని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోదాము. ఇప్పుడు కాళ్ళని ఇటువైపు తెచ్చి మనము రెండో వైపు మరలుదాము. కుడి కాలుని ముందుకు తీసుకొని వచ్చి కుడి చేయిని కింద పెడుతూ ఎడమ చేయిని నడుముపై పెట్టి మీరు అర్ధచంద్రాసనంలో రండి. కాలుని వ్యోమపాదం అంటే మీ నడుము కంటే పైకి తీసుకెళ్ళాలి. దీని తర్వాత కాలుని కింద పెట్టేసి మనము అధోముఖ శ్వానాసనంలో రిలాక్స్ అవుదాము. ఎవరైతే ఈ వ్యోమపాదము చంద్రకళాసనం చేయలేరో వాళ్ళు గోడ సహాయంతో ఈ ఆసనాన్ని చేయగలుగుతారు. అది ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాము. కొద్దిగా ముందుకి వంగి మీ ఎడమ చేయిని గోడపై గట్టిగా బిగించండి. సైడ్కి వంగుతూ మీరు మీ పాదాన్ని పైకి తీసుకెళ్ళండి. దీని తర్వాత మనము గోడ సహాయంతో కాలుని పైకి లేపి దాని తర్వాత కాలు వేళ్ళని బయట వైపు చేస్తూ నడుము కంటే పైకి కాలుని లేపి దాని తర్వాత పైకి వచ్చేసేయండి. ఈ విధంగా గోడ సహాయంతో మనము ఈ ఆసనాన్ని చేసుకోవచ్చు. రెండో వైపు కూడా గోడ సహాయంతో మీ కుడి చేయిని గోడపై గట్టిగా బిగించి మీ కాలుని పైకి లేపి ఈ ఆసనాన్ని చేయగలుగుతాము. దాని తర్వాత మ్యాట్పై వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు వ్యోమపాద చంద్రకళాసనం. ఈ ఆసనం చేయడం వలన చేతులకు, భుజాలకు, కాళ్లకు అలాగే తొడ లోపలి భాగాలకు చాలా మంచిది. హామ్స్ట్రింగ్ మజిల్స్ బాగా టోన్ అవుతాయి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి మీరు కాళ్ళని మోకాళ్ళని ఫోల్డ్ చేస్తూ స్ట్రైట్ చేస్తూ భుజాలని రిలాక్స్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేయండి. దాని తర్వాత వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొని కళ్ళని మూసివేసి కొద్ది సమయం పాటు మన శ్వాస గతి ఎలా ఉందో, తలలో రక్త ప్రసరణ ఎలా అవుతుందో, శరీరంలో ఎలాంటి మార్పులు కలిగాయో ఇవన్నీ గమనిస్తూ మీరు రిలాక్స్ అవ్వండి. ఇలా కౌంటర్ చేయడం వలన హామ్స్ట్రింగ్ మజిల్స్ మరియు కాళ్ళు, చేతులలోని మజిల్స్ అన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, వ్యోమపాద చంద్రకళాసనం వంటి ఆసనాలు చేసేటప్పుడు మన కాళ్ళు ఎటువంటి పొజిషన్లో ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. వ్యోమపాద అర్ధ చంద్రకళాసనం చేసేటప్పుడు మనము పాదాన్ని ఎలా పెట్టాలి? ఈ వ్యోమపాద చంద్రకళాసనం చేసేటప్పుడు ఒక్కోసారి మన బొటన వేలు అంటే కుడి కాలుపై బ్యాలెన్స్ చేస్తే కుడి కాలు బొటన వేలు లోపటి వైపు మరలిపోతుంటుంది. అలా మరలిపోవడము చాలా స్వాభావికము, అంటే చాలా సామాన్యం. కానీ అలా కాకుండా కాలుని హీల్ని అంటే మడమని ఒక లైన్లో పెట్టి మీరు ఆసనం చేయగలిగితే చాలా మంచిది. కష్టమైన మీరు పాదాన్ని గట్టిగా మ్యాట్పై అలానే దృఢంగా పెడుతూ మీ నడుముని ఓపెన్ చేస్తూ మీ వేరే కాలుని వ్యోమపాదం అంటే నడుము కంటే పైకి తీసుకెళ్ళాలి.
అలా వ్యోమపాదంలో వేరే కాలుని వెనకాల తీసుకెళ్ళినప్పుడు ముందు కాలుని కొద్దిగా బెండ్ చేసి చేసుకోవచ్చు, కానీ అరికాల్ని మాత్రం కింద ప్రెస్ చేయాలి. బొటన వేలు తిరిగిపోయి అంటే లోపలి వైపు తిరిగిపోయి బొటన వేలు పైకి వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా మడమని బొటన వేలుని ఒకటే లైన్లో పెట్టి మనము గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేయడం వలన మన అరికాలుకి, కాఫ్ మసిల్కి, ఇన్నర్ థై పైన స్ట్రెచ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఆ స్ట్రెచ్ మనము భరించలేకపోవచ్చు, కానీ ఆ స్ట్రెచ్ మన కాలుకి చాలా చాలా మంచిది. అడ్వాన్స్ పాస్చర్లో వెళ్ళడానికి ఈ స్ట్రెచ్ ఇలాంటి బిగినర్స్ ఆసనాలలో చేస్తూ మన కాళ్ళని ఇంకొద్దిగా దృఢంగా బలంగా చేసుకోవచ్చు. చూసారు కదండి ఇవాల్టి యోగా క్లాస్లో వ్యోమపాద చంద్రకళాసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.